కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామంలో సర్పంచ్ చెక్కపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో తాగునీటి సమస్య ఇంకా కొనసాగుతుండడంపై చర్చ జరిగింది. ఉపాధి హామీ పనులు రైతులకు ఉపయోగపడే చిన్న కాలువలపై కాకుండా పెద్ద కాలువలపై మాత్రమే జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు రేపటి నుంచి రైతులకు అవసరమైన కాలువలపై పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పంచాయతీ సెక్రటరీ రామరాజు, కూలీ సంఘ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జలజీవన్ మిషన్ నుంచి ట్యాంకులతో నిర్మాణం చేశారు, కానీ వాటికి కనెక్షన్ అయితే ఇవ్వలేదు. ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు అందించే విధంగా కుళాయి కనెక్షన్ ఇస్తామన్న అది కూడా ఇవ్వలేదు అనేటువంటి ఆలోచన వాటి దృష్టిగా మనం ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుందని మన శాంతిమూల గ్రామం నుంచి సుమారు 28 లక్షల రూపాయలతో మన ఎవరైతే ఉన్నారో ఎంపీపీ నిధుల నుంచి అక్కడి నుంచి 25 లక్షల రూపాయలతో పైప్ లైన్ వేయడం దీనిలో భాగంగానే జరుగుతుంది. గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం అనేది జరుగుతుందని, అంతేకాకుండా ఏదైతే రైతులకు ఉపయోగపడేటువంటి పొడుగు తీయాల్సినటువంటి కాలువలు, పంట కాలువలు, అలాగే చిన్నటువంటి కాలువలు ఉన్నాయో అవన్నీ కూడా రైతులకి ఏదైతే అవకాశం ఉంటుందో వినియోగించుకోవడానికి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. అంతేకాదు గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైట్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఎక్కడైతే బాగాలేదో అది కూడా సరిచేయాలనేటువంటి ఈ గ్రామ తీర్మానంలో చర్చించడం, ఆ తీర్మానం చేయడం, త్వరితగతిన అవన్నీ కూడా క్లియర్ చేసి ప్రజలకు ఒక సంక్షేమాన్ని అందించాలనేటువంటి ఒక ఆలోచన చేయడం. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆశీస్సులతో సరగడ